శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందమాంబ 30వ కళ్యాణ మహోత్సవాలు స్థానిక మల్లయ్యపేటలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రూరల్ మల్లయ్యపేటలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందమాంబ 30వ కళ్యాణ మహోత్సవాలు స్థానిక మల్లయ్యపేటలో ఆదివారం జరిగింది. ఉత్సవ ఆలయ కమిటీ చింతాడ బ్రహ్మానందరావు, అధ్యక్షులు కాకిలేటి భద్రం, కార్యదర్శి సుగంధ శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు గుడివాడ వెంకటేశ్వరరావు, కోశాధికారి గొల్లపల్లి జేజిబాబు, ఉపాధ్యక్షులు కవులూరి మాధవచారి, జాయింట్ సెక్రటరీ ఆలమండ శ్రీనివాసరావు, కార్యదర్శి గొల్లపల్లి వెంకట సురేష్ బాబు, సహకారదర్శి కొట్టాడ శివ ఆధ్వర్యంలో పురోహితులు దెందులూరి శివ సత్యవరప్రసాద్ ఆచార్యులు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో ఆలమండ శ్రీనివాసరావు, శ్రీమతి అనంత సత్యవతి, కొడమంచిలి మధు, శ్రీమతి లక్ష్మి, పొన్నాడ గణేష్, శ్రీమతి భువనేశ్వరి, దామర్ల రాజ్ కుమార్, శ్రీమతి సౌజన్య దంపతులు కళ్యాణోత్సవంలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, గౌరవనీయులు గంగిన హనుమంతరావు, నక్కా చిట్టిబాబు, ఆచంట కళ్యాణ్, బ్రహ్మశ్రీ కర్యాప్పల స్వామి, పాలవలస పులిగోరు భద్రం, బ్రహ్మశ్రీ అనుపోజు వెంకటరమణ, బ్రహ్మశ్రీ లక్కో వీరభద్రరావు, కోసూరి గోపి, కోటపల్లి విష్ణుప్రసాద్, గండె భక్తుల రామకృష్ణ, బ్రహ్మశ్రీ ముక్కాల స్వామి, పాములూరి సతీష్, దార్ల మురళీకృష్ణ, గండె భక్తుల శ్యామ్, దేవగప్తుల శ్రీనివాస్, బ్రహ్మశ్రీ వేముల మంగపతి, గుంటముక్కల రాజు, ముసినాడ సాగర్, పెరవలి సత్యనారాయణ, చేబ్రోలు రఘునాథరావు, పమిడిపల్లి కోటేశ్వరరావు, కొమ్మోజు రాధాకృష్ణ, గొరస వెంకటరమణ, కొండపల్లి చిన్నారావు, నెల్లూరి నాగేశ్వరరావు, కోరుమిల్లి సత్యనారాయణ, ధవళేశ్వరం మల్లికార్జునరావు, విన్నకొట సాంబం, కోరుమిల్లి సత్యనారాయణ, విన్నకొట రాంబాబు, కోడూరి సుబ్రహ్మణ్యం, వేముల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మల్లయ్యపేటలో వేయించేసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం గుడి కమిటీ అధ్యక్షుల వారైన గుడివాడ వెంకటేశ్వరరావు గారు మరియు మిగిలిన తమ్ముడు జేజిబాబు, మిగిలిన వారు అందరూ కమిటీ భద్రరావు గారు, వీరందరూ సమక్షంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరుగుతుందండి. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఆత్మబోధాన్ని చేయడం జరిగింది. ప్రపంచం అంతా విదితమే. బ్రహ్మంగారి యొక్క దేవాలయాలు రాజమండ్రిలోనే కాదు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి. అయితే అన్ని చోట్ల ఉన్న దేవాలయాలకి మల్లయ్యపేటలో వేయించేసిన బ్రహ్మంగారి దేవాలయానికి ఒక విశిష్టత ఉందండి. ఇక్కడ ఏంటంటే బ్రహ్మంగారు ఏదైతే కలియుగంలో ఈత చెట్టు పడి లేస్తుందని చెప్పారో అక్కడే